ఆ, ఓవరాల్గా మూవీ అయితే బాగుందన్న. సందీప్ కిషన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. వెనెల్ కిషోర్ కామెడీ కూడా బాగుంది. హీరోయిన్ మాత్రం చంపేయడం లాస్ట్లో కొంచెం డిసప్పాయింట్గా ఉంది, కానీ కొంచెం లవ్ ట్రాక్ కూడా కొంచెం పెట్టుంటే బాగుండేది. కొంచెం హైలైట్ సీన్స్ అంటే లాస్ట్ 20 minutes చాలా హైలైట్గా ఉందన్న, సూపర్ ఉంది. హర్రర్ ఉందన్న, కాకపోతే కొంచెం తక్కువ, మరీ భయపడేలాగా లేదు. దానిపైన కొంచెం బాగుందన్న, చాలా బాగుంది దానిపైన. సందీప్ కిషన్ గారు యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉందన్న, బాగా చేశారు యాక్టింగ్. ఇంకా ఇంకా హీరోయిన్ కూడా బాగుంది, హీరోయిన్ యాక్టింగ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందన్న, బాగా పెట్టారు. ఎలివేషన్స్ కూడా సూపర్ ఉన్నాయి, యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. సాంగ్స్ పరంగా వస్తే చాలా బాగుందన్న. లాస్ట్ సాంగ్ రొమాంటిక్ సాంగ్ అది చాలా బాగుంది. ఇంకా దానికంటే రొమాంటిక్ సీన్స్ ఏం లేవన్న, బాగా పెట్టిండు. సొసైటీ కంటే తప్పులు చేయకూడదు, తప్పులు చేయకుండా స్వర్గానికి వెళ్ళిపోవాలని చెప్పి పెట్టిండు అది. బాగుందన్న, డైరెక్టర్ థాట్ కూడా బాగుంది అన్న. ఫైనల్గా మూవీ అయితే బాగుందన్న, ఓకే. మరీ హైప్ కాకుండా మరీ లో కాకుండా మీడియం యావరేజ్, ఓకే, బాగుంది. ఊరి పేరు భైరవ కోన. కొంచెం హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ కూడా ఉంది. సాంగ్స్ మంచిగా అనిపించింది అన్న, లవ్ సాంగ్స్ చాలా క్యూట్గా. అలాగే కూతురు ఫాదరు కొంచెం సేపు వాళ్ళు చూపించినా కానీ బాగా అనిపించేసింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్గా ఉంది, విజువల్స్ బాగున్నాయి. అడవి ఇట్లా తలకోన అడవికి సంబంధించిన అడవి, అది చిన్న ఒకటి వాళ్ళు ఎట్లా అంటే అక్కడ ఒక ఊరు బైరకోర్ అనే ఒక కోట కట్టారు. ఆ కోటలో ఒక ఊర్లా పెట్టారు. ఆడేంటంటే చచ్చిపోయిన ఉంటారుగా, కోపము అసలు ఇక ఎదుటి మధ్య దేశం ఉన్నోళ్ళు మాత్రం ఆడ ఉండగలుగుతారు. వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రేమ పుట్టిందంటే ఉండరు అనమాట. కొద్దిసేపటి తర్వాత ఆ ఊరు కూడా మాయమైపోతుంది అనమాట. అలా ఒక విజువల్స్, దానికి సంబంధించిన విజువల్స్ అయితే మనుషులు ఎలా మాయమైపోతున్నారు, ఆ ఊరు ఎలా మాయమైపోతుంది అనే చూపించిన విజువల్స్ అయితే సూపర్గా చూపించారు. ఒక సన్నివేశం వచ్చేస్తుంది క్లైమాక్స్లోటి. మధ్యాహ్నం ఒకటి మన మినుగురు పురుగు ఉంటుంది చూసిన, అదొకటి చిన్న ఒక మినుగురు పురుగు ద్వారా తాను హీరో దాన్ని వెంబడిపోతూ ఉంటారు. అక్కడ అసలు ఒక దారి చూపించే విధానం చూపిస్తారు. మొత్తం అసలు ఆ ప్రకృతి మొత్తం మినుగురు పురుగుతో చూపించేదాన్ని మస్తు అనిపించింది విజువల్స్. అంటే గ్రాఫిక్స్ కాబట్టి సూపర్గా చూపించారు. మనోడి హీరో సందీప్ కిషన్కి అయితే మంచి మూవీ అనుకోవాలి. బ్లాక్ బాస్టర్ అయితే చెప్పలేండి, అంత అయితే ఏమనిపించలేదు. ఎందుకంటే మనం చాలా భయపడతాం అనుకుంటాం, కానీ అంత భయంకరంగా బాగా ఉంటుందేమో, అంత థ్రిల్లింగ్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ భయంకరంగా ఎక్కువ అనిపించలేదు. బాగున్నాయి. పొట్టి పిల్ల మంచిగా, అమ్మాయి పేరు బాగుంది, హీరోయిన్ వర్షబల్లమ్మ, చాలా బాగా అనిపించింది. కావ్య తాపర్ని వేరే సినిమాల్లోకి చాలా క్యూట్గా లవ్లీగా అని చూపించాం కదా, ఇందులో కొంచెం మాస్గా అనిపించేసింది, చాలా బాగున్నది ఆమెది కూడా. ఇక వైవార్ష అయితే సూపర్. వైవార్ష లేకపోతే వెన్నెల కిషోర్ది మన సాయి కుమార్ వాళ్ళ బ్రదర్ ఒక ఉన్నాడుగా, ఆయనకు ఫాదర్ అంటే ఆయన ముందే చనిపోతాడు, ఆయన ఎంగు కనపడతాడు. ఏంది ఫాదర్ అంటున్నాడు, ఎంగు క్యారెక్టర్ కనపడుతుంది అంటే ముందుగా చనిపోవడం వల్ల, ఎంగు వయసులో చనిపోవడం వల్ల ఆయన ఎంగు కనపడుతున్నాడు. అలాగే రవికుమార్, సాయి కుమార్ వాళ్ళకు బ్రదర్ రవిశంకర్, ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించేసింది. ఒక వాళ్ళ తమ్ముడి క్యారెక్టర్ కొంచెం ఇచ్చారు, అది ఇంకా బాగుంటే బాగుండి అనిపించింది. ఆయన కూతురికి చేయించిన నగలన్నీ ఎత్తుకొని పోయే సందర్భం ఒకటి చూపిస్తారు. ఆ సందర్భంలో సూపర్. 2 సాంగ్సే మెయిన్ సినిమాకి హైలైట్. చాలా బాగుంది, బీజిఎం బాగుంది, గ్రాఫిక్స్ సూపర్గా అనిపించింది. నేను చూడొచ్చు, హిట్ మూవీ బాగుంది. సందీప్ కిషన్కి మంచి సినిమా పడ్డట్టే. పండగ అని కాదు, ఇక అభిమానులకు పండగ. మనలాంటి వాళ్ళకైతే సినిమా చూసినా టైంపాస్, ఒక ఎంటర్టైన్మెంట్, హర్రర్ థ్రిల్లర్ చూసినా అనే ఫీలింగ్ కలుగుతుంది. బాగుంది మూవీ. థ్యాంక్ యూ అన్న. ఊరి పేరు భైరవకోన సినిమా చూసిన, సినిమా అయితే చాలా బాగుంది. నాకు ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ బాగానే వచ్చింది, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగానే ఉంది, బట్ కొద్దిగా తగ్గింది అనిపించింది. నేనైతే లవ్ సాంగ్స్కి వచ్చిన, లవ్ సాంగ్స్ అయితే మంచి ఫీల్ గుడ్గా అనిపించింది. అసలుకి ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు ఒక ట్విస్ట్ ఉంటుంది, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇట్లా కత్తి షాట్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, అది కూడా హైలైట్ ఉంది. స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో బంగారం దొంగతనం చేసిండు. ఎందుకు దొంగతనం చేసిండు, ఎందుకు భైరవకోనకు పోయిండు, గరుడ పురాణాలను 4 పేజీలు ఎందుకు మిస్తేనే, ఆటికి వీళ్ళంతా ఎందుకు ఉన్నారు, ఆ జనం మొత్తం అన్నీ తెలాలంటే సినిమా చూస్తే తెలుస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ చాలా బాగుంటాయి. వైవార్ష, మన వెన్నెల కిషోర్, వీళ్ళవైతే కామెడీ సీన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నాకైతే మంచిగా అనిపించింది. హీరో సందీప్ కిషన్ కూడా యాక్షన్ సీన్స్ కానీ చాలా కష్టపడింది అనిపిస్తుంది. చాలా అంటే లవ్ స్టోరీ అనేది మంచి బిల్డప్ చేసింది అనమాట. మనకు కొన్ని ట్విస్ట్లు ఉంటాయి, కాకపోతే హర్రర్ ఎలిమెంట్స్ మరి అంత హైలో ఇవ్వకపోవచ్చు, కొద్దిగా మాత్రం హర్రర్ ఎలిమెంట్స్ అయితే చాలానే బాగుంటాయి. బట్ కంపేర్ ఏ సినిమా చేయకుండా నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి చూస్తే సినిమా అయితే బాగానే నచ్చుతుంది.
నచ్చుతుంది. నాకైతే మంచిగా అనిపిస్తుంది. వర్షమ బొల్లమ్మ ఆమె క్యారెక్టర్ కూడా బాగుంది. కావ్య తాపర్ కానీ వీళ్ళందరి బ్రహ్మాజీ గారు కూడా ఫస్ట్లో వస్తాడు పోలీస్ గేటప్లా, అది కూడా నిజంగా అంటే ఇంటెలిజెంట్ అంటే స్కాన్ అంటాడు. ఆ సీన్స్ కూడా చాలా బాగుంది సినిమా వరకు అయితే నాకైతే. బట్ నెగిటివ్ తిరుపతిలో ఒకటే చెప్తున్నా, విరూపాక్ష దాన్ని కంపేర్ చేయకుండా నార్మల్ వచ్చి చూస్తే డెఫినెట్గా సినిమా పరంగా అయితే బాగా నచ్చుతుంది, మంచిగా ఉండే. బట్ హర్రర్ ఎలిమెంట్స్ కొద్దిగా హై పెట్టింటే బాగుండేది అనిపించింది నాకు. ఆడొక్కటే కొద్దిగా డిసప్పాయింట్ తప్ప మిగతా అంతా మాత్రం సినిమా అయితే బాగుంది, మంచి సాంగ్స్ అన్న. మెయిన్ వచ్చిందే సినిమా సాంగ్స్ గురించి అన్న. మళ్ళీ సాంగ్స్ అంటే ఎట్లానా, నిజంగా సాంగ్స్ నిజమేలే చెప్తున్నా. జానా జాన్ అనేది సెకండ్ హాఫ్లో ఉంటుంది, అమ్మమ్మ సాంగ్ అనేది ఫస్ట్ హాఫ్లో ఉంటుంది ఆటోలో వచ్చినప్పుడు. ఈ రెండు సాంగ్స్ మాత్రం చాలా బాగుంటాయి. నేను దానిలో గురించి వచ్చిన దానిలోనే చూసినాను, మంచిగా ఉంది. మంచిగా అంత ఆమె భయపడే సీన్లు కొద్దిగా హెవీగా ఉండకపోవచ్చు, బట్ సినిమా అయితే బాగుంది, మంచిగా ఉంది. హిట్టేనా? హిట్టే. రేటింగ్ 4 ఇస్తానా. చాలా బాగుంది. సందీప్ కిషన్ గారికి ఆఫ్టర్ లాంగ్ టైం ఆయన చూస్తున్న హిట్ బ్లాక్ బస్టర్ ఆయనకు వచ్చిందని చెప్పొచ్చు. ఎక్కడా కూడా సినిమా బోర్ కొట్టదు స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. స్టార్టింగ్ ఆయన ఇంట్రడక్షన్ దగ్గర వచ్చే సాంగ్ అవ్వచ్చు, 2 సాంగ్స్ ఉన్నాయి, 2 చాలా చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్తో పాటు ట్రావెల్ అయ్యే ఒక థీమ్ సాంగ్, అది కూడా ఎవ్రీథింగ్ వాజ్ ఎక్సలెంట్. అండ్ ఆనంద్ విజయ్ గారు ఏదైతే అనుకుని సినిమా స్టార్ట్ చేశారో ఊరి పేరు పైన వాళ్ళు కాన్ఫిడెంట్గా డేట్ మార్చుకున్నా కూడా, డేట్ చేంజ్ అయినా కూడా ఎక్కడ వాళ్ళు కాన్ఫిడెన్స్ పోలేదు. చాలా కాన్ఫిడెంట్గా సినిమాని రిలీజ్ చేసుకున్నారు. అండ్ కాన్ఫిడెంట్గానే సినిమా ప్రజలు కూడా అంతే రేంజ్లో హిట్ చేస్తున్నారు. ప్రీమియర్స్ మొన్న ఆల్రెడీ పడ్డాయి, చాలా మంచి టాక్ వచ్చింది. అండ్ కలెక్షన్స్ కూడా ఆ గ్రాస్ అది కూడా చెప్తుంది ఎంత బాగుంది అనేది. అండ్ ఈవేళ కూడా థియేటర్లో జనాలు ఎవ్రీవన్ అంటే స్టార్ట్ టు ఎండ్ మొదలైన దగ్గర నుంచి చివరి దాకా బోర్ ఫీల్ అవ్వకుండా కూర్చున్నాము అంటేనే సినిమా సక్సెస్ అయినట్టు. ఎక్కడ కూడా సందీప్ కిషన్ గారు హైలైట్ అయ్యా. ఆయన ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఆయన ఒక మంచి అంటే ఒక ఇంటెన్స్ అండ్ కామెడీ ఉన్న రోల్లో చూశాను. ఆయన దగ్గర నుంచి యాక్టింగ్ చాలా 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 ఇంప్రూవ్ అయింది. నాకు అది ఆయన క్యారెక్టర్ బాగా నచ్చింది. అండ్ వర్షా బొల్లమ్మ గారి క్యారెక్టరు, వడిపుక్కరసి గారు, వెన్నెల కిషోర్ గారు అండ్ వైవహర్ష గారు కామెడీ చాలా బాగుంది. అండ్ వాళ్ళు తీసుకున్న థీమ్ ఒక ఊరు పేరు భైరవకోన అని పెట్టుకుని ఆ థీమ్లో నైట్ ఆత్మలు వచ్చి పొద్దున్న వెళ్ళిపోవడం అనేది అది చాలా బాగా అనిపించింది. అండ్ హీరోయిన్ చంపడం ఎందుకు అనేది రివీల్ చేసిన విధానం చాలా బాగుంది. అది చూడాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. ఎక్కడ బోర్ కొట్టదు, ల్యాగ్ ఉండదు. కంప్లీట్గా ఫ్యామిలీతో వచ్చి ఓ 2.5 hours ఒక మంచి సినిమా, ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ చూసి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. సో అలాంటి సినిమా కావాలనుకుంటే ఊరి పేరు భైరవకోన. సాంగ్స్ చాలా బాగున్నాయి, 2 పాటలు కూడా ట్రెండింగ్ సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి. ఏది కూడా బాగాలేదని చెప్పడానికి లేదు, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ ఇంటెన్స్ క్రియేట్ చేసింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సో సినిమాకి రేటింగ్ అయితే 5కి 3.5 రేటింగ్ ఇస్తున్నాం. అసలు ఎస్పెషల్లీ చాలా చాలా హైలైట్గా ఉన్నాయి. కొంతమందిని అడిగినా కానీ ఏంటంటే మేము సాంగ్స్ కోసమే సినిమాకి వచ్చారన్నారు. బట్ వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే మూవీ మాకు కూడా కనెక్ట్ అయింది అంటున్నారు. ఎస్పెషల్లీ లవర్స్ ఎవరున్నారో మామూలుగా ఫ్యామిలీతో అయితే ఈ సినిమా చూడండి, చాలా కనెక్ట్ అవుతుంది. అసలు మెయిన్ డైరెక్టర్ గురించి చెప్పాలన్నమాట, వి ఆనంద్. మనకి వీరపక్షతో ఏంటంటే ఒక ట్రెండ్ సెట్ చేశాడనమాట. ఒక ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చిన మూవీ వీరపక్ష ఫ్యాంటసీలోకి ఆ లెవెల్లో తీసుకొని వెళ్ళిపోయాడు. దీంట్లో కానీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా హైలైట్గా ఉంది బ్రో. అసలుకి మనం మెస్మరైజ్ అయిపోతాం. అసలుకి ఊరి పేరు భైరవకోన ఆ ఓల్డ్లోకి తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఆ దయ్యాల మధ్య వచ్చే సీన్స్ కానీ, అసలుకి విలన్ శంకర్ క్యారెక్టర్ కానీ ఇవన్నీ కానీ చాలా కొత్తగా ఉంటాయి. మెయిన్ ఇంకా సెకండ్ హాఫ్ ఏంటంటే అది కొద్దిగా మిస్ అయిందనే చెప్పొచ్చు అనమాట. కొంచెం కామెడీ ఎక్కువగా పెట్టారు. ఆ కామెడీ కానీ ఏంటంటే కొద్దిగా సింక్ కాలేదు. సెకండ్ హాఫ్ కానీ ఇంకా కొంచెం వర్క్ కానీ చేస్తుంటే చాలా బెటర్గా ఉండేది. హారర్ సీన్స్ చాలా బాగున్నాయి బ్రో. కొన్ని సీన్స్ అయితే నిజం చెప్తున్నాను భయపడతాం బ్రో. ఆ విధమైన టేకింగ్ తీసుకున్నాడు అనమాట. సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ అయితే గరుడ పురాణం అదే గరుడ పురాణం అర్థమైంది మనకి. స్టార్టింగ్ నుంచి డీటెయిల్ చెప్తాడు. ఇదేంటంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో గరుడ పురాణంలో 4 పేజీలు శ్రీకృష్ణదేవరాయలు చింపేశారనమాట. దీనివల్ల చాలా ఇబ్బందులు అవుతాయని ఆ 4 పేజీలు చింపేసింది ఏదో ఈ సినిమాలో మనకి చూపించాడనమాట. నాకైతే ఓవరాల్గా నచ్చింది బ్రో. లవర్స్కి అయితే సినిమా పండగనే చేసుకోవచ్చు బ్రో. మ్యూజిక్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ ప్రాణమన. ఈ సినిమాని కాపాడింది మెయిన్ సాంగ్సే. అసలు థియేటర్లో ఆ సాంగ్స్ వస్తూ ఉంటే దద్దరు వెళ్ళిపోతున్నాయి. హీరోయిన్ క్యారెక్టర్ కానీ మనకి వర్ష బొల్లం అనుకుంటాం, ఆమె కన్నా ఎక్కువ కావ్య తాపరనే ఎక్కువగా పెట్టారనమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆమె ఉంటుంది. ఆమె ఏంటంటే మనం స్టోరీ రివీల్ చేయకూడదు. మన వర్ష బొల్లం అన్న సందీప్ కిషన్ అనే కొద్దిగా మిస్అండర్స్టాండింగ్లో దెబ్బ పడిపోతుంది. అప్పుడైతే మనకి ఎమోషన్స్ చాలా కనెక్ట్. ఓవరాల్గా మూవీ అన్న హిట్ కొట్టొచ్చు అన్న, సెమీ హిట్ అని చెప్పొచ్చు. బ్లాక్ బాస్టర్ అని చెప్పను కానీ వీరపక్ష అంత లేదు. కానీ ఏంటంటే కొంచెం తగ్గింది, ఒక సెమీ హిట్ అని చెప్పొచ్చు. ఒక మంచి కంబ్యాక్. నా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఫుల్ కనెక్ట్ అవుతుంది బ్రో. అసలుకి వెన్నెల కిషోర్ ఈ సినిమాకి హైలైట్ బ్రో. కామెడీ పీక్స్లో ఉందంటే పీక్స్లో ఉంది. వర్షాబలం క్యారెక్టర్ ఎక్కువ లేదు, కావ్య తపర్ క్యారెక్టర్ ఎక్కువ ఉంది. సెకండ్ హాఫ్లో కొంచెం తక్కువ ఉందన్నమాట. ఆమె ఏంటంటే ఆమె చనిపోతుంది, ఇంకా మిగతా మొత్తం ఈ కావ్య తపర్ చుట్టే కథ నడుస్తుంది. మనం స్పాయిల్ చేయకూడదు కాబట్టి కథ అదే పుర్రెలు అవి కొద్దిగా పెట్టుకుంటారు. మొత్తం మన స్టోరీ చెప్పకూడదు కదా బ్రో. అది మొత్తం ఏంటంటే ఓవరాల్గా మూవీ చూడొచ్చు అన్న. అది కావ్య తపర్ అతను పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంది. థ్యాంక్ యూ.
నిజంగా చెప్తున్నా గీతార్స్ బ్యానర్లో వచ్చింది అంత పెద్ద సినిమా అంటే మనం నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేము. సందీప్ కిషన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిన సూపర్ ఉంది. ఎందుకంటే సినిమాకి మనం చెప్తున్నా కదా ఆయన ఎంత కష్టపడ్డాడో దానికి ఫలితం ఫలించింది. చాలా నుంచి అయినా హిట్ కొట్టాలనుకుంటూ ఈ సినిమా నుంచి అయినా హిట్ కొట్టిండు. ఎందుకంటే మనం ఇలాంటి హీరోకి మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఆయన మంచి నటుడు, ఆయనలో మంచి నటుడు ఉన్నాడు. మంచి పెద్ద పెద్ద డైరెక్టర్ చేతిలో పడితే ఇంకా మంచి సక్సెస్ఫుల్ అవుతాడు. ఇంకోటి కథకు వస్తే ఏంటంటే ఒక ఊర్లో మొత్తం కథ అంత ఉంటుందన్న, మనకు ఒక సస్పెన్స్ ఉంటుంది, ఒక థ్రిల్లింగ్ ఉంటుంది. అంటే మనకు ఒక సీన్ చూస్తుంటే మనం చెలక్ షాట్లు ఉంటాయి. అంటే ఒక్కొక్క సీన్స్ అబ్బా ఇట్లా ఉంటాయి అన్న సీన్లు. అంటే నిజంగా మన పక్క పని వస్తుంది ఇట్లా అన్నట్టు మనకు సైలెన్స్ కానీ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అట్లా అనిపిస్తుంది. కానీ కథ చూసుకుంటే మాత్రం హీరోయిన్ మీద నడుస్తున్న కథ. హీరోయిన్ చనిపోవడం అంటే ఒక ప్రతి సినిమాలో హీరోయిన్ కాపాడుతారు. ఈ సినిమా అయితే ఆ కథకి స్టోరీ దగ్గర అలా ఉంది కాబట్టి అక్కడ హీరోయిన్కి అట్లా చనిపోతుంది అన్నమాట. ఆ సీన్ హైలైట్ పెట్టిండు అక్కడ, చాలా బాగుంది. అంటే నీకు ఎక్కడ స్టోరీ అనేది బోర్ లేదు. కామెడీ వెన్నెల కిషోర్ కామెడీ ఉంది. ఆ కామెడీ చాలా దృశ్యమైన కామెడీ చాలా బాగా చేసింది. ఎందుకంటే ఆయనకి సందీప్ కిషన్కి బాగా జోడీ బాగా సెట్ అయింది. మంచి కథ కూడా బాగా కుదిరింది ఇద్దరికి. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మళ్ళీ ఇది మన మ్యూజిక్ డ్యాన్స్ కానీ ప్రతి సీన్, సాంగ్స్ కానీ కంపోజ్ చేయడం కానీ ప్రతి సీన్ మాత్రం ఫుల్ ఎంజాయ్. అంటే చూసిన మాత్రం ఎంజాయ్ చేసిపోతారు అన్న, ఎవ్వరు బోర్ అనకుండా మనం ఇట్టుపడ్డది. ఎందుకంటే సందీప్ కిషన్ పాపం చాలా కష్టపడుతుండు ఈ సినిమా కోసం. సినిమా కష్టపడిన దానికి జర ఫలితం ఫలించింది. ఆయనకి కష్టపడిన దానికి జర ఫలితం ఫలించింది. ఓకే, మనం కూడా కొద్దిగా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే పాపం ఆయన చాలా నుంచి ఈ హిట్ లేదు కాబట్టి ఈ సినిమా హిట్ కొట్టినైనా. ఓకే, ఆల్ ద బెస్ట్ సందీప్ కిషన్ గారు. ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి మీరు. ఒక రాజమౌళి, ఒక పూరి జగన్ చేతిలో పడితే మీరు ఇంకా సక్సెస్ఫుల్ అవుతారు. ఆల్ ద బెస్ట్. 5కి 3.5. ఆల్ ద బెస్ట్ సందీప్ కిషన్ గారు. సరే మళ్ళీ 90 అంటారు. చెప్పు. ఊరి పేరు భైరవ కోన చాలా బాగుంది, కొత్తగా అనిపించింది, డీసెంట్గా అనిపించింది. లవ్ స్టోరీ చాలా బాగుంది అండ్ సాంగ్ సిచ్యువేషన్స్కి తగ్గట్టు రాలేదనిపించింది. సాంగ్స్ అయితే చాలా మంచిగా అనిపించాయి. బాగుందండి, కొత్తగా ఉంది. కొత్తగా ఉందండి స్టోరీ అయితే. సందీప్ కిషన్ గారు చేసే ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్లలో ఇది కొంచెం స్టోరీ కొత్తగా అనిపించింది. సో ఇది హిట్ కొట్టొచ్చు అని నేను అనుకుంటున్నాను. పెద్దగా హీరోయిన్స్ క్యారెక్టర్స్ ఎలివేషన్స్ అయితే నాకు అంతగా ఏం అనిపించలేదు. కావ్య అయితే నార్మల్గానే అనిపించింది. లాస్ట్లో మాత్రం కొంచెం మనకు ఎవరైతే వర్ష బొల్లమ్మ ఉందో మేము కొంచెం బాగా అనిపించింది అంతే. సినిమాలో హైలైట్స్ వచ్చేసి దెయ్యాలండి. ఆ దెయ్యాలు ఇట్లా ఎందుకు వెళ్ళిపోతుందో తెలియదు, మధ్యలో కొంచెం స్కిప్ చేసుకుంటూ పోయారు సినిమాలో. అది కొంచెం కన్ఫ్యూజన్లా అనిపించింది. సో కంటిన్యూ చేస్తుంటే బాగుండేది అనిపించింది. రొటీన్గా ఉందండి. అంటే ఫ్యాంటసీ ఏదైతే ఎక్కడ పోతా చిన్నవాడలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. సూపర్ ఉన్నాయి, బాగున్నాయి సాంగ్స్ అయితే. కానీ సిచ్యువేషన్కి తగ్గట్లేదు, ప్లస్ అదే కాబట్టి పెట్టారు అంతే.